హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అంతా శ్రావణ మాసం సీజన్ వచ్చేసింది కదండి. కొత్త కొత్త డిజైన్స్ అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ లో చేశాను. కొన్ని డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను. ఓకేనండి, ఇప్పుడైతే సారీ చూపిస్తాను. సారీ ఆపోజిట్ లో బ్లౌజ్ కూడా చూపిస్తానండి. సారీ వచ్చి ఇదండి, అంటే బ్లూ కలర్ వచ్చిందనమాట. బ్లూ కలర్ వచ్చి బిగ్ బార్డర్ వచ్చిందండి. దీనికి వచ్చి గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్ లో అయితే బార్డర్ ఇచ్చారు. పళ్ళు కూడా రెడ్ వచ్చిందండి. దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట. సో మీకు ఈ సారీకి బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామన్నది చూపిస్తాను చూడండి. సింపుల్ గా ఉండాలి, హైలైట్ అవ్వాలి అనేసి కస్టమర్ చెప్పారండి. సింపుల్ గా అంటే మనం ఇలా అయితే చేసామన్నమాట అండి. బ్లౌజ్ చూపిస్తాను చూడండి. బ్లౌజ్ కనిపిస్తుందా? బ్లౌజ్ ఇలాగా కట్ వర్క్ చేసామండి. ఇలా చేసాము. హ్యాండ్స్ వచ్చి ఇలాగా లైన్స్ అయితే ఇచ్చామండి. లైన్స్ ఇచ్చి ఇదే సేమ్ బ్లౌజ్ ఇప్పటికి చాలా అంటే చాలా డిజైన్స్, చాలా బ్లౌజెస్ చేసామన్నమాట. ఓకేనండి, ఈ బ్లౌజ్ కనుక మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవుతే మీకు డీటెయిల్స్ అన్నది ఫుల్గా నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి వేరే సారీ చూపిస్తానండి. ఇది స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో అయితే వచ్చిందండి. స్కై బ్లూ, పింక్, సిల్వర్ కాంబినేషన్ లో అయితే ఈ సారీ వచ్చిందండి. ఈ సారీ బ్లౌజ్ వచ్చి పింక్ అండి. మీకు పళ్ళు వచ్చి ఇలా ఇచ్చారనమాట పింక్ కలర్ లోని. సో బ్లౌజ్ కూడా పింకే వచ్చింది. మీకు బ్లౌజ్ అన్నది ఎలా డిజైన్ చేసామన్నది మీకు చూపిస్తానండి ఒకసారి. చాలా సింపుల్ గా కావాలన్నారు కస్టమర్ అయితే, అందుకనేసి ఇలా సింపుల్ గా చేసామండి. హ్యాండ్స్ వచ్చి ఇలా ఇచ్చామన్నమాట. అంటే ఒక లైన్ ఇచ్చి బుట్టీస్ వేసేసామండి. సింపుల్ గా కావాలన్నారు కదా, సో అందుకనేసి అవుట్ లైన్ ఏదైతే ఉందో అవుట్ లైన్ చేసాము, ఉన్నదైతే బుటీస్ అయితే వేసామన్నమాట. అక్కడక్కడ స్టోన్ అయితే పెట్టామండి. ఓకేనండి, ఈ డిజైన్ ఎలా ఉన్నది అన్నది కామెంట్ అయితే చేయండి. నాకు అన్నిటి మీద అంటే ఈ సారీ బాగా నచ్చిందండి. చూసారా, ఈ సారీ అంటే చాలా బాగుంది. మనం ఎలా కట్టుకున్నా కానీ ఇదైతే అలా అయిపోద్ది అనమాట. బాగుంటది సింపుల్ గా. సో ఇది మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లో అండ్ పికాక్ గ్రీన్ అంటారు కదా, ఆ కలర్ అయితే వచ్చిందండి. పళ్ళు అయితే ఇలా వచ్చింది. దీనికి బ్లౌజ్ అయితే చాలా సింపుల్ గానే మనం చేసాము. సో ఈ బ్లౌజ్ ఎలా చేసామన్నది మీకు చూపిస్తాను చూడండి. ఈ డిజైన్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇప్పటికి చాలా బ్లౌజెస్ అయితే చేసాం కానీ కలర్ కాంబినేషన్ బట్టి కూడా బ్లౌజ్ చాలా హైలైట్ అవుతుంది కదా. సో ఇది ఏంటంటే బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చి ఇలా చేసామన్నమాట. ఇలా డిజైన్ చేసాము. బ్యాక్ నెక్ వచ్చి ఇలా అండి. మీకు బ్లౌజ్ కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవే కాదండి, ఇంకా ఫర్దర్ గా మీకు ఏ డిజైన్స్ కావాలన్నా మాకు వాట్సాప్ లో కాంటాక్ట్ అవుతే కనుక డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తాము. షేర్ చేసి నచ్చిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనండి, ఇంకొక సారీ చూపిస్తాను. ఇది వచ్చి మస్టర్డ్ ఎల్లో అండ్ డార్క్ మెరూన్ అండి. మెరూన్ అంటే డార్క్ కలర్ అనమాట. ఇంకా సో ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇలా వచ్చింది. దీనికి ఏంటంటే మనం సింగిల్ కలర్ అండి, వేరే కలర్ అయితే యాడ్ చేయొద్దు అన్నారు. అంటే ఎల్లో గోల్డ్ దగ్గర దగ్గర కాంబినేషన్ అయిపోద్ది కాబట్టి సింగిల్ కలర్ తోటి అయితే వర్క్ చేసాము. అలాగని గోల్డ్ కూడా యాడ్ చేసాము, కానీ గోల్డ్ అయితే కనిపించట్లేదు. ఆ ఓన్లీ ఎల్లో కలర్ లోనే కనిపిస్తున్నాయి అనమాట. సో బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను.
బ్లౌజ్ అయితే ఇలా అండి. హ్యాండ్స్ కూడా చాలా హెవీగా వచ్చాయండి. లైన్స్ లో గొలుసు కుట్టు వచ్చి ముడి కుట్టు వచ్చిందండి. చాలా అంటే చాలా నీట్ గా ఉంది. ఇందులో మనం మిర్రర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. కానీ కస్టమర్ అయితే సిల్వర్ వద్దన్నారు కదండి, అందుకనేసి మిర్రర్ అయినా సరే షైనింగ్ ఎక్కువ ఉంటదని మిర్రర్ అయితే యాడ్ చేయలేదండి. అంటే సిల్వర్ లేనే లేదండి సారీలో, అందుకనేసి నేను సిల్వర్ అయితే యాడ్ చేయలేదు. బుటీ గురించి అక్కడక్కడ నేనైతే కొంచెం సిల్వర్ అయితే యాడ్ చేశాను, సిల్వర్ జరీ అంతే అండి. ఈ బ్లౌజ్ అయితే చాలా నీట్ గా వచ్చిందండి. ఫినిషింగ్ వైజ్ చూసినా గానీ చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజెస్ అన్ని కూడా మీరు ఫినిషింగ్ వైజ్ ఎక్కడ అస్సలు చూసుకోక్కర్లేదు. ఫినిషింగ్ లో ఎటువంటి తేడా రాదండి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తది. స్టిచ్చింగ్ కూడా మన దగ్గరే ఉంటదండి. నచ్చితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి. లేదంటే కస్టమైజేషన్ చేయించుకుని వర్క్ పరంగా వర్క్ ఒకటే చేసేసైనా మీకు డెలివరీ ఇచ్చేస్తాము. అంటే కొరియర్ కూడా ఉందండి మనకి, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే గాని. తర్వాత వచ్చి ఈ కలర్ అండి. సారీ వచ్చి ఈ కలర్ అన్నమాట. అంటే స్కై బ్లూ గోల్డ్ కాంబినేషన్ లో అయితే సారీ మొత్తం వచ్చిందండి. బోర్డర్ వచ్చి రెడ్ వచ్చింది. రెడ్ కలరే బ్లౌజ్ పీస్ ఇచ్చారు. ఈ సారీకి అయితే చాలా అంటే చాలా బాగుందండి. బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట. నిజంగా మగ్గం వర్క్ కూడా ఇంత అందంగా ఉండదేమో నాకు తెలిసి, అంత అలా అనిపించింది. బ్లౌజ్ అయితే ఇదండి. వీటికి ఏంటంటే మనం బీడ్స్ అయితే ఇలా స్టిచ్ చేసాం అనమాట. చూసారా, ఈ బీడ్స్ వల్ల బ్లౌజ్ కి అయితే చాలా అందం వచ్చిందండి. 2 బ్లౌజెస్ కూడా బీడ్స్ స్టిచ్ చేసాం, 2 హ్యాండ్స్ కూడా. బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చామండి. చిన్న పాపదండి ఇది. చిన్న పాపకైతే ఇంకా యూజ్ అవ్వాలనేసి కొంచెం లూజే పెట్టమన్నారు, అందుకనేసి లూజ్ పెట్టామన్నమాట. సో ఇదండి బ్లౌజ్. దీనికైతే టెసల్స్ అన్నది ఇలా ఇచ్చామన్నమాట. చూసారా, ఇవండి ఈ రోజు బ్లౌజెస్ అయితే. ఫర్దర్ గా వీడియోలో అయితే బ్లౌజెస్ పెడుతూనే ఉంటాను. డిజైనర్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్, లెహంగాస్ అన్ని కూడా మన దగ్గర అవుతాయండి. మీకు ఎవరికైనా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మెసేజ్ చేశారంటే నేను మెసేజ్ లో రిప్లై అయితే కన్ఫర్మ్ గా ఇస్తాను. ఓకేనండి. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మనం అయితే కొరియర్ చేస్తామండి. ఇక్కడే మన లోకల్లో వాళ్ళకి అయితే అందరికీ తెలుసు. ఓకేనండి. బాయ్ అండి. ఈ డిజైన్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.